తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. దయచేసి వ్యూవర్స్ అందరూ వీడియోని లైక్ చేసి ఒక సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిన కోరుతాను. వార్తా వివరాలకు వెళ్దాం. ఇంధన ధరలు దిగి వస్తాయి, త్వరలోనే ఇరాన్ యుద్ధం ముగుస్తుంది, ట్రంప్ సంచలన ప్రకటన. సో ఖచ్చితంగా ఏదైతే ఆ ఇరాన్లో యుద్ధం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా మనకి దాదాపుగా ఉన్నటువంటి ఎక్కువ శాతం నుంచి అక్కడ నుంచే వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి యుద్ధ ప్రభావంతో ఈనాడు ప్రజలపైన భారం పడుతుంది. సో త్వరలోనే యుద్ధం ముగుస్తుంది. ఈనాడు ఒక ఏదైతే ఫ్యూయల్స్ ఉంటాయో డీజిల్ పెట్రోల్ కానీ దాని మీద ప్రజలకి భారం పడుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా యుద్ధం ముగుస్తుంది. ఈనాడు ప్రజలకు అందుబాటులో ఇంధన ధరలు దిగి వస్తాయని చెప్పేసి ట్రంప్ చెప్తా ఉన్నారు. కానీ ఈనాడు మా యొక్క సూచన ఏంటంటే ఈ యొక్క యుద్ధాలు చేసుకోవడం ఎందుకు, ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, ఆర్థికంగా దేశాలు నష్టపోవడం ఇదంతా పడుతూ ఉంటుంది, ఇతర దేశాల మీద కూడా భారం పడుతూ ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ విధమైనటువంటి చర్యలు మానుకొని సమావేశంగా చర్చలు జరుపుకుంటే ఈనాడు యుద్ధాలు జరగకుండా ఉంటుంది, ఆర్థికంగా నష్టపోకుండా ఉంటుంది, ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది. సో ఎంతో మంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయి. సో ఈ విధంగా కాకుండా ఈనాడు చర్చలు జరుపుకొని ఒక యుద్ధాలు జరగకుండా చేసుకుంటే ఇదంతా ఉండదని చెప్పేసి మా యొక్క సూచన. రంగనాయక్ సాగర్ పై ఎందుకు తాత్సారం, ఆందోళన చేస్తున్న రైతుల అరెస్ట్ దుర్మార్గం, మండిపడ్డ కేంద్ర మంత్రి బండి సంజయ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రంగనాయక సాగర్ కెనాల్ పనులు పూర్తి చేయాలంటూ నిరసనకు దిగిన రైతులను అరెస్ట్ చేయడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. సమస్యలపై ఆందోళన చేస్తే అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. ఇదేనా ప్రజాప్రభుత్వం తీరు అంటూ విమర్శలు గుప్పించారు. మంగళవారం కేంద్ర మంత్రి మీడియాతో మన బండి సంజయ్ గారు చర్చించినట్టుగా మనం చూసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఏదైతే రైతులు భూములు కోల్పోయినటువంటి రైతులు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఏదైతే ఉంటుందో దానికి ఎక్కువ కావాలని ఎవరైనా కోరుకుంటే, ఎందుకంటే మార్కెట్ వాల్యూ తక్కువగా ఉంటుంది, వాళ్ళు డైరెక్ట్ అమ్ముకోవాలనుకుంటే ఈనాడు రియల్ ఎస్టేట్ పరంగా మనం చూసుకుంటే ఈనాడు గవర్నమెంట్ పరంగా ఒక ఎకరానికి వచ్చేది 6 లక్షలు 7 లక్షలు ఉంటే అసలు యాక్చువల్గా వాళ్ళు ఆ సాగర్లో పోకుండా ఉంటే దాన్ని 30 లక్షలకు 40 లక్షలకు అమ్ముకునేటటువంటి ఆస్కారం ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ విధంగా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా రైతులకి ప్రభుత్వము న్యాయం చేయాలి. ఎందుకంటే వివాహాలకు కానీ ఆడపిల్లలకు కానీ పెళ్లిలకు కానీ వాళ్ళు ఆ భూముల మీద ఆశలు పెట్టుకొని ఉంటారు కాబట్టి సో ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచించాల్సిందిగా కోరుతాం. మూడేళ్లలో పంచాయతీలకు శాశ్వత భవనాలు, హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధికి నిధుల మంజూరు, వివిధ శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి సమీక్ష. రాబోయే 3 ఏళ్లలో శాశ్వత భవనాలు లేని అన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీలకు కొత్త భవనాలు నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. బడ్జెట్ ను పురస్కరించుకొని మంగళవారం వివిధ శాఖల అధికారులతో మంత్రులతో డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమావేశమై హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధికి నిధుల మంజూరుపై సమీక్షించారు. తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలు కలిపి నిర్మించే అవకాశాలు పరిశీలించాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అదేవిధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో ఉపాధి కల్పించే కోర్సులు ప్రవేశపెట్టాలని, గ్లోబల్ సమ్మిట్ ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలతో ఏటీసీ కోర్సులు ప్రారంభిస్తాము, ఏజెన్సీ ప్రాంతాలలో ఇసుక మైనింగ్ ట్రబుల్ ఏజెన్సీల ద్వారానే జరగాలని బట్టి విక్రమార్క వెల్లడించారు. ఐటీడీఏల సహకారంతో గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని మొత్తానికి సమావేశంలో చెప్పడం జరిగింది ఈనాడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క డెవలప్మెంట్ చేసుకోవాలి. ఆ గ్రామ పంచాయతీ భవనాలు లేనటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి. కేసీఆర్ తండల గ్రామ పంచాయతీ చేసిపోయినాయి. ఆ తండల గ్రామ పంచాయతీలు సో ఇతరులు కూడా శిథిలావస్థకు చేరినటువంటి గ్రామ పంచాయతీ కూడా మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా వాటన్నిటిని పునరుద్ధరించి ప్రతి ఒక్కటి ఈనాడు టెక్నాలజీ పరంగా కానీ, విద్యార్థులకు కానీ, స్కూల్ భవనాలు కానీ, అధికారుల భవనాలు కానీ, గ్రామ పంచాయతీ కానీ అన్ని డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇండిగో సీఈఓ రాజీనామా, ఎండీకి అదనపు బాధ్యతలు అప్పగింత. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా చేశారు. సో మొత్తానికి ఇండిగో సీఈఓ రాజీనామా చేసినట్టుగా చూసుకోవచ్చు. దేశీయంగా 10% ఎల్పీజీ ఉత్పత్తి పెంపు, గ్యాస్ కంపెనీలకు కేంద్రం ఆదేశం, పెట్రో కంపెనీలతో కమిటీ ఏర్పాటు, కృత్రిమ కొరత సృష్టిస్తే అత్యవసర చట్ట ప్రయోగం, కేంద్ర మంత్రులతో ప్రధాని మోడీ అత్యవసర భేటీ. దేశీయంగా 10% ఎల్పీజీ ఉత్పత్తి పెరిగినట్టుగా మనం చూసుకోవచ్చు. మిలియన్ మార్చ్కు 15 ఏళ్లు, ఉద్యమ ప్రస్థానంలో కీలక ఘట్టం, కేటీఆర్ ట్వీట్. స్వరాష్ట్ర సాధన కోసం ట్యాంక్ బండ్ పై యావత్ తెలంగాణ ప్రజలు ఏకమై గర్జించి నేటికి 15 ఏళ్లు పూర్తయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. స్వరాష్ట్ర సాధన కోసం నాడు ఉద్యమ ప్రస్థానం ఉవ్వెత్తున ఎగిసిందని, తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన కీలక ఘట్టాల్లో మిలియన్ మార్చ్ ఒకటని ఆయన పేర్కొన్నారు. 2011 మార్చ్ 10 మిలియన్ మార్చ్ సందర్భంగా నిర్బంధాలు, దిగ్బంధాలు, అడ్డంకులు, బ్యారికేడ్లు, ఇనుప కంచెలు ఇవేవి తెలంగాణ ఉద్యమకారుల స్ఫూర్తిని దెబ్బతీయలేకపోయాయని కేటీఆర్ ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. ఇక 15 ఏళ్ళు జరిగినట్టుగా చూసుకోవచ్చు. మనకి మొత్తానికి
ఏదైతే మిలియన్ మార్చ్ జరిగి ఈనాడు తెలంగాణ రాష్ట్రం సాకారం చేసుకున్నట్టుగా చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు. ఈనాడు ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ అనే కాదు, కేసీఆర్ గారు దానికి ప్రాణం పోసినారు. సో ప్రజలందరూ దానికి కష్టపడ్డట్టుగా మనం చూసుకోవచ్చు. సో మొత్తానికి మిలియన్ మార్చ్కు 15 ఏళ్ళు అన్నట్టు కేటీఆర్ గారు అక్కడ ప్రస్తావన చేయడం జరిగింది. బెంగాల్లో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ, ఈసీ ఆదేశాల మేరకే ఉద్యోగులు పనిచేయాలి, అర్హులైన ఏ ఒక్కరికి పేరు తొలగించలేదు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్. 12న సర్పంచులు, చైర్మన్లు, మేయర్లకు శిక్షణ, ప్రజాపాలనపై ప్రతినిధులకు అవగాహన, జిల్లా కలెక్టర్లతో సిఎస్ టెలికాన్ఫరెన్స్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12వ తేదీన సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లు, మేయర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. మొత్తానికి వాళ్ళ ట్రైనింగ్, శిక్షణ అన్నమాట. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలకు పెద్దపీట, ఏకంగా 8.8 లక్షల కోట్లతో 6 భారీ ప్రాజెక్టులు. జల్ జీవన్ మిషన్ పొడిగింపునకు మరో 8.7 లక్షల కోట్లు. అంతర్జాతీయ విమానాశ్రయంగా మధుర ఎయిర్పోర్ట్ 2,905 కోట్లతో సంత్రాగచ్చి, ఖరగ్పూర్ 4 లేన్ రోడ్డు 3,839 కోట్లతో బద్నావర్, ధాండియా, తిమ్మర్వాణి మధ్య 5 లైన్ల రహదారి. మొత్తానికైతే మనం చూసుకోవచ్చు. ప్రధాని మోడీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తూ ఏకంగా 8.8 లక్షల కోట్ల విలువైన 6 భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. నాడు ఈ రోడ్ల వ్యవస్థను అయితే ఖచ్చితంగా పునరుద్ధరించుకోవాలి. ఎందుకంటే మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చాలా ముఖ్యం. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ చాలా డెవలప్మెంట్కి కీలకంగా దోహదపడతారు అన్నమాట. పర్యాటక అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి, వరంగల్ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు, త్వరలో ఎంజీఎం హాస్పిటల్ ప్రారంభం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన, యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు. వరంగల్ నగరాభివృద్ధిపై జిల్లా ప్రతినిధులకు మంత్రి పొంగులేటి సుదీర్ఘ సమీక్ష. ఈనాడు వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు సచివాలయంలోని తన కార్యాలయంలో వరంగల్ జిల్లా అభివృద్ధిపై దేవాదాయ, అటవీ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖతో కలిసి సమీక్ష నిర్వహించినట్లుగా చూసుకోవచ్చు. ఖచ్చితంగా ఈనాడు వరంగల్ నగరం కూడా అభివృద్ధి పరంలో ముందుకు తీసుకెళ్తా ఉంది. సో ఇంకా సమస్యలను వెలికి తీస్తూ ఎక్కడెక్కడ ఏమేమి జరగాలి, డెవలప్మెంట్కి ఏ విధంగా చేయాలని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అధికారులకు సూచించినట్టుగా. సో నిధులు మాత్రం సమకూర్చే విషయంలో మేము హామీ ఇస్తున్నాం. సో ఎక్కడ ఏం కావాలో డెవలప్మెంట్కి కావాల్సినటువంటి అవసరాలు ఏదున్నాయి, సో ఖచ్చితంగా దానికి ప్రస్తావన తీసుకురావాలని చెప్పేసి అధికారులకు కూడా సూచించినట్టుగా చూసుకోవచ్చు. అట్టి కార్యక్రమంలో కొండా సురేఖ గారు కూడా పాల్గొనడం మనం చూసినాం. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేషన్ వార్తా విశేషాలు. దయచేసి అందరు వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికి సెలవు, నమస్తే.